ఇల్లు అందంగా శుభ్రంగా ఉంటే చూడటానికి అందులో నివసించడానికి కూడా బాగుంటుంది. ఇంటి శుభ్రత పైన మన ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి అన్నీ ఆధారపడి ఉన్నాయనేది నిజం. అయితే ఇంట్లో మిగిలిన గదుల కంటే వంటింటిని శుభ్రం చేయడం మరింత అవసరం. ఎందుకంటే వంటిల్లు శుభ్రంగా లేకపోతే మనం తినే ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. మరి వంటింట్లోని భిన్న ప్రదేశాలను, వస్తువులను ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంటింటిని తుడిచి శుభ్రం చేయటంలో స్పాంజ్ను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటింటి గట్టు, ఇతర ఉపరితలాలను శుభ్రం చేసే స్పాంజ్ అసలు ఇల్లు మొత్తంలో అత్యంత హానికరమైన బ్యాక్టీరియా కలిగి ఉండే వస్తువని చెప్పవచ్చు. స్పాంజ్ను త్వరగా శుభ్రం చేయాలంటే తడిపి 1 నిమిషం పాటు మైక్రోవేవ్లో ఉంచవచ్చు. బ్లీచింగ్ పౌడర్ వేసిన నీటిలో నానబెట్టిన దాన్ని మురికి వదులుతుంది. వంటింటి సింక్లో మాంసం, పళ్ళు, కూరగాయలు వంటివి కడుగుతూ ఉంటారు. హానికరమైన బ్యాక్టీరియా అందులో చేరకుండా ఉండాలంటే సింక్ని స్పాంజ్తో తుడిచి శుభ్రం చేయవచ్చు. దాని పక్కలు, అడుగు భాగాలను వారానికి 2 సార్లు రోగకారక క్రిములు పోయేలా శుభ్రం చేయాలి. పావు లీటర్ నీటిలో 1 టీ స్పూన్ బ్లీచింగ్ ద్రావణం కలిపి నెలకోసారి సింక్ నీరు పోయే తూముల్లో పోయాలి. ఆహారము అనేది మన ఆరోగ్యానికి కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి ఈ ఆహారపు ఎలా తయారు చేస్తామో మన కిచెన్లో, తర్వాత మనం వాడే రకరకాలుగా మనం క్లీన్ చేసేటప్పుడు వాడే పదార్థాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది వెజిటేరియన్ కానీ ఆర్ నాన్ వెజిటేరియన్ కానీ రకరకాల వంటలు వండుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు మనం ఎక్కువగా ఈ వండేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్న, కడిగేటప్పుడు ఈ స్పాంజ్ ఏదని యూజ్ చెప్పినప్పుడు అది ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. ఎందుకంటే ఇది రెగ్యులర్గా రకరకాల ఆహారపు మనం ఈ తిన్న తర్వాత వాటిని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ టైఫాయిడ్ లాంటివి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే రకరకాల ఫంగల్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఈ డయేరియా, డీసెంట్రీ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, సో ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ప్రాపర్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మనం కడిగేటప్పుడు ఆ సింక్ని కూడా ప్రాపర్గా విత్ యాంటీసెప్టిక్ కానీ, లేకపోతే రెగ్యులర్గా మనం యాంటీసెప్టిక్ లోషన్ ఏదైతే ఉంటుందో మనం అది రెగ్యులర్గా వాడి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తరచుగా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ పరంగా కానీ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ ఈ కిచెన్లో మనం ఈ కట్ చేసేటప్పుడు చూసినట్టయితే మనం వాడే ఏదైతే మనం చిన్న బోర్డ్ లాంటివి వాడతామో అది కూడా ప్రాపర్గా క్లీన్ అయి ఉండాలి. ఎందుకంటే మనం రకరకాల కూరగాయలు కానీ రకరకాలుగా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా నీట్గా పెట్టుకోవడం చాలా అవసరం. వీటి ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో తరచుగా శుభ్రం చేయాల్సిన వస్తువుల్లో టూత్ బ్రష్లు పెట్టుకునే హోల్డర్స్ కూడా ఒకటి. మన నోట్లో 100 కొద్దీ భిన్నమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇక అలాంటి నోటిని శుభ్రం చేసే టూత్ బ్రష్ కూడా బ్యాక్టీరియాలకు నిలయమై ఉండే అవకాశం ఉంది. ఇంటిల్లపాది బ్రష్లను ఒకే చోట ఉంచినప్పుడు మరింతగా టూత్ బ్రష్ హోల్డర్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో వాటికి ఆహారాన్ని ప్రత్యేకంగా గిన్నెల్లో పెడుతూ ఉంటారు. ఈ గిన్నెలు ఇంట్లో క్రిములు చేరే మొదటి 5 ప్రదేశాల్లో ఒకటని నిపుణులు గుర్తించారు. దీనిని ప్రతిరోజు వేడి నీళ్ల సబ్బుతో కడిగి శుభ్రం చేయాలి. కాఫీని తయారు చేసుకునే కాఫీ మేకర్లు సైతం క్రిములకు నిలయమనే చెప్పాలి. దీనిని శుభ్రం చేయాలంటే కొన్ని కప్పులు వెనిగర్ని పోసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత మెషిన్ను ఆన్ చేసి వెనిగర్ అంతటా తిరిగేలా చేయాలి. తరువాత నీటితోనూ అలాగే చేస్తే కాఫీ మేకర్ శుభ్రపడుతుంది. ఈ టూత్ బ్రషెస్ అనేవి మనం వాడేటప్పుడు వాటి గురించి ఎక్కువగా పట్టించుకోము. వాటిని రెగ్యులర్గా మామూలుగా బేకింగ్ సోడా అంటాం కదా, ఆ సోడా దాంట్లో కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా మనం హాట్ వాటర్లో కానీ అట్లీస్ట్ మనం రెగ్యులర్ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ క్లీన్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే అది మనం పెట్టే ఏదైతే బాత్రూంలో ఈ బ్రష్ పెడతామో అక్కడ మోల్డ్ అంటాం, ఫంగస్ కానీ రకరకాలుగా వేరే విధంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తేమ వల్ల. అదేవిధంగా పెట్ డాగ్స్ అవి ఉంటాయో వాటి పరంగా కూడా ఈ క్లీన్ చేసుకోవడము యాంటీసెప్టిక్ ద్వారా అనేది అవసరము. తద్వారా మనకు ఈ వాటి ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనము ఈ బాత్రూంలో అయితే మాత్రం మెయిన్గా మనము వాడే ఏదైతే ఈ బ్రష్ కానీ లేకపోతే మనం వాడే ఏదైతే టంగ్ క్లీనర్ ఇవన్నీ కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం అవసరం. ఈ బాత్రూంలో అయితే మాత్రం షవర్ కానివ్వండి లేకపోతే ట్యాప్ కానివ్వండి ఇవి మామూలుగా తేమతో కూడుకుంది కాబట్టి
మెయిన్గా ఫంగస్ పట్టే అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఒక్కొక్కసారి మనకు బ్యాక్టీరియా లాంటివి కానివ్వండి, రకరకాల ఇన్ఫెక్షన్స్ అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. సో వాటిని అట్లీస్ట్ హాట్ వాటర్తో కానివ్వండి, లేకపోతే యాంటీసెప్టిక్ లోషన్స్తో కానివ్వండి, మనం హైపోక్లోరైడ్ కానీ లేకపోతే ఈ డైల్యూటర్లో వాడడము చేసిన ద్వారా రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేసుకోవడం అవసరం. అలాగే మనం వాడే ఏదైతే బాత్రూమ్ ఉందో దాన్ని కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. తద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. చాలామంది స్టవ్ని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటారు, కానీ దానిని వెలిగించేందుకు వాడే నాబ్లను పట్టించుకోరు. వీటిని అనేకసార్లు చేతులతో పట్టుకుని తిప్పుతూ తిరిగి అదే చేతులతో వంట చేస్తూ ఉంటారు. వాటిని ఊడదీసి సబ్బు వేడి నీళ్ళలో వేసి వారానికి ఒకసారి శుభ్రం చేస్తుండాలి. బాత్రూంలో డోర్లకు ఉండే గడలు, టాయిలెట్ తలుపు, హ్యాండిల్స్ లాంటివన్నీ తరచుగా శుభ్రం చేస్తూ ఉంటారు. అయితే పైపుల నుండి నీరు రావటానికి, ఆపటానికి ఉపయోగించే అమరికలను సైతం ప్రతిరోజు క్రిమిసంహారక ఉత్పత్తులతో శుభ్రం చేయాలి. అలాగే వంటింట్లో కూరగాయలు తరగడానికి, వంటకు సంబంధించిన పదార్థాలను ఉంచేందుకు వాడే ఉపరితలాలను సైతం బాగా శుభ్రం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వంటింటిని మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటను తయారు చేయాలంటే వంటింటి శుభ్రత మరింత ముఖ్యం. ఇక్కడ ఈకోలి, సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా చేరే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆహారంలోకి చేరితే అనారోగ్యాలకు కారణమవుతాయి. వంటకు ఉపయోగించే పాత్రలను, కూరగాయలను, ధాన్యాలను, పప్పులనే కాకుండా వంటిల్లు లోపల మొత్తం శుభ్రం చేయాలి. అవసరమైన చోట క్రిమిసంహారక క్లీనర్స్ను వాడటం చాలా అవసరం.